ఇండస్ట్రీకి చెందిన చాలా న్యూస్ ఐటమ్స్ చూస్తూ ఉంటాం కదా. అలానే యూట్యూబ్ లో కూడా చాలా సినిమా వీడియోస్ చూస్తాం. కానీ ఖచ్చితంగా ఒక బాలయ్య వీడియో లేకపోతే ఆ రోజే న్యూస్ కి కిక్ రాదనిపిస్తుంది. మరి అది బాలయ్య అంటే. అయితే ఈ రోజు బాలయ్యకి సంబంధించిన సినిమా వార్త ఏంటంటే, టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వార్తల్లో ఒకటి నందమూరి బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు బాలకృష్ణ ఇప్పటికే కథ విన్నారని, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటున్నారు. మాస్ ఇమేజ్, డైలాగ్ డెలివరీ, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ అన్నీ కలిపి ఆయన సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ని తీసుకొస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న అభిమాన బలం ఇంకా తగ్గలేదని తాజా హిట్లు చెబుతున్నాయి. నిర్మాతలు కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఆయన సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతుంది. విభిన్నమైన కథలు, సాఫ్ట్ హ్యూమర్, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే శైలితో వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన గత చిత్రాలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేశాయి. బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి సినిమాలు ఆయన కథనా శైలిని స్పష్టంగా చూపించాయి. ఇప్పుడు అలాంటి దర్శకుడు మాస్ హీరో బాలయ్యను ఎలా చూపిస్తారు అన్న ఆసక్తి సహజంగానే పెరుగుతోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ కథ చాలా భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. కథ స్పాన్ పెద్దదిగా ఉండడంతో దాన్ని ఒక భాగంలా తీయాలా లేక 2 భాగాలుగా విభజించాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయట. ఇంకా ఏ నిర్ణయం ఖరారు కాలేదని చెబుతున్నారు. కానీ ఇది బాలయ్య కెరియర్ లో ఒక విభిన్నమైన చిత్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయ ఈసారి తన స్టైల్ కు భిన్నంగా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. మొదట ఈ కథను పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కించాలనుకున్నారు. బాలయ్యను మహారాజుగా చూపించే ఆలోచన ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ సమస్యల కారణంగా కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ముంబై నేపథ్యంలోని కథలో బాలయ్య మాఫియా డాన్ గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మార్చి 5న ప్రారంభం కానుందని సమాచారం. దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక బాలయ్య, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అనూహ్య కలయిక టాలీవుడ్ లో భారీ చర్చకు దారితీసింది. మాస్ హీరోను సాఫ్ట్ టచ్ తో కథలు చెప్పే దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేస్తారు అనే కుతూహలం అభిమానుల్లో కనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే అది బాలయ్య కెరియర్ లో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వివేక్ ఆత్రేయ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఒక కథ వినిపించారనే వార్తలు వినిపించాయి. అయితే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఇప్పుడు బాలయ్యతో సినిమా దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్ కు ఇది ఒక కొత్త అనుభవంగా మారే అవకాశం ఉంది. మాస్ ఎనర్జీ, భావోద్వేగాలు, వినూత్న కథనం అన్నీ కలిసిన ఒక భారీ చిత్రం రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కేవలం ఇండస్ట్రీ టాక్ మాత్రమే. మరి ఈ వార్త నిజమవుతుందా? బాలయ్య, వివేక్ ఆత్రేయ కాంబో నిజంగా తెరపై కనిపిస్తుందా అన్నది త్వరలోనే తెలుస్తుంది.